జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. గాయత్రి ఆ తాత దగ్గర ఎందుకుంది? పెద్దయ్య మనవరాలు. ఆ పాపకి ఆపదొచ్చినా నీకు తెలియకుండా పోయిందంటే నువ్వు లోతుగా ఆలోచించలేమో కదమ్మా. పెద్దయ్యా, చెప్పమ్మా. మీరే చెప్పాలి పెద్దయ్యా. గాయత్రి నిజంగా మీ మనవరాలా? అమ్మ అడిగితే బదులివ్వరేంటి తాత? అలా అడిగితే ఏం చెప్పనమ్మా. నిజమే చెప్పండి శాస్త్రి గారు, మీ కూతురు శారదకు పుట్టిన పాపే గాయత్రి అని. అదే నయనమ్మకు తెలిసినా ఎందుకిలా అడిగిందని అయోమయానికి గురయ్యాను బాబు. నాన్న, అమ్మ తాతలు అడిగితే మీరెందుకు సమాధానం చెప్పారు? నైని సమాధానపడాలని నేను చెప్పానమ్మా. ఈ మధ్య తను చిన్నపిల్లల విషయంలో గాబరా పడుతుంది. నా తమ్ముడు కూతుర్ని నా బిడ్డ అంటుంది. ఈరోజు గాయత్రికి ప్రమాదం జరిగింది కదా, ఈ చిట్టి తల్లి విషయంలో కూడా లేనిపోని డౌట్స్ తెచ్చుకుని శాస్త్రి గారిని ఇబ్బంది పెడుతుంది. జీవం, మాట్లాడే నేనే నైనిని కన్విన్స్ చేయలేకపోతున్నాను. నువ్వు సైగలతో ఏం వివరించగలవు చెప్పు. పెద్దయ్యా, శారదక్క ఫోటోని నేను చూడొచ్చా? ఈసారి కలిసినప్పుడు చూపిస్తానమ్మా. చెప్పాను కదా, కొన్నిసార్లు టెలిపతి పనిచేయదు నాయని. అప్పుడు ఇలా ఎలా అయిందని స్ట్రగుల్ అయిపోతాం. ఇంకేమీ ఆలోచించకుండా ఇంటికెళ్దాం పద. ఈ విశాలాక్షిని ఒక్కరోజైనా మీ ఇంట్లో ఉండనివ్వరా అమ్మా? అయ్యో, అలా అంటావేంటి తల్లి? నువ్వు ఎన్ని రోజులైనా ఉండొచ్చు. ఎక్కువ రోజులుంటే శ్రీశైలంలో శివుడు కంగారు పడతాడు. నీకు నచ్చినప్పుడు రావచ్చు, నచ్చినప్పుడు వెళ్ళొచ్చు. శాస్త్రి గారు, గాయత్రిని జాగ్రత్తగా చూసుకోండి. అలాగే బాబు. రామ్మ. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.